హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఆర్డిఓ అండర్లో వర్క్ చేస్తున్న టెర్మినల్ బ్యాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా అప్రెంటిస్షిప్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. టోటల్ 70 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా. అండ్ ఈ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి మనకి 1 ఇయర్ పాటు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే డిఫరెంట్ ట్రేడ్స్‌కి సంబంధించి మనకు అప్రెంటిస్‌షిప్స్‌కి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ వెల్డర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ హిందీ, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషనిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, డాట్స్‌మెన్ సివిల్, మెకానిక్ మోటార్ వెహికల్, టర్నర్, కార్పెంటర్‌కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్‌కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 10th క్లాస్ తర్వాత ఐటీఐ అనేది మనం పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. సో, ఈ పర్టికులర్ స్ట్రీమ్స్‌లో ఏదో ఒక స్ట్రీమ్‌లో మనం ఐటీఐ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, సీరియల్ నెంబర్ 1 నుంచి 6 వరకు ఉన్న వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి స్టైఫండ్ పర్ మంత్ ₹7,700 ఇవ్వడం జరుగుతుంది. సీరియల్ నెంబర్ 7 నుంచి 15 వరకు ఉన్న వేకెన్సీస్‌కి ₹8,050 మనకిక్కడ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు పర్ మంత్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్‌కి మనం ఆన్‌లైన్ మోడ్‌లో ముందుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌ఈపీఎస్ పోర్టల్ ద్వారాగా. మీరు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారాగా మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్‌లైన్ మోడ్‌లో మీరు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది సేవ్ చేసుకొని క్యాండిడేట్ 10th క్లాస్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్ అండ్ అలానే మార్క్ షీట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఐడీ ప్రూఫ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సింగిల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో మనకైతే కన్వర్ట్ చేసి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. admin.tbrl@gov.in అయితే మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకొని ఈ మెయిల్ ఐడీకి మీ డాక్యుమెంట్స్ పంపకపోయినట్లయితే మీ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయబడదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకొని ఆ తర్వాత మనం ఈ మెయిల్ ఐడీకి అయితే మన డాక్యుమెంట్స్ అన్నీ పంపించాల్సి ఉంటుంది అలాంగ్ విత్ అప్లికేషన్. అండ్ ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 22nd of March 2024 ఫ్రెండ్స్. సో, డ్యూ డేట్ తర్వాత అప్లికేషన్స్ రిసీవ్ అయినట్లయితే వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ డేట్ లోపు మీరు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకొని స్కాన్డ్ డాక్యుమెంట్స్ అన్నీ మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో, ఈ జాబ్స్‌కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్‌ని షార్ట్ లిస్ట్ చేసి మనకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. సో, మెరిట్ లిస్ట్ ప్రకారంగానే క్యాండిడేట్స్‌ని ఇక్కడ రిక్రూట్ చేసుకుంటారు. క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ లేదా ఫోన్ ద్వారాగా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ టీబీఆర్ఎల్ రామ్‌గర్ రేంజ్‌కి మనమైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మినిమమ్ ఏజ్ వచ్చేటప్పటికి 14 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, మోర్ దెన్ 1 ఇయర్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆల్రెడీ మీరు అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అయ్యి మీ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న, మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకున్నా గానీ మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ బేసిక్ మెడికల్ ఫిట్‌నెస్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఖచ్చితంగా క్యాండిడేట్స్‌కి ఓన్లీ 1 ఇయర్ పాటు ట్రైనింగ్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ ఇస్తాము అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది కేవలం అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించిన వేకెన్సీస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.